బ్రేకింగ్ న్యూస్ సీమను షెల్టర్ జోన్ గా పెట్టుకుని తమ కార్యకలాపాలకు సిద్ధమయ్యారు టెర్రరిస్ట్. జిల్లాకు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో అధోని, పుత్తూరు, రాయచోటి, మదనపల్లి, ధర్మవరంపై ఎన్ఐఏ నిఘా పెంచింది. గతంలో రాయచోటిలోనూ స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్న కోయంబత్తూరు వాసులను అరెస్ట్ చేశారు. పుత్తూరు, మదనపల్లిలో సైతం అనేక సార్లు ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. సీమన్ షెల్టర్ జోన్ గా కూడా పెట్టుకుని టెర్రరిస్టులు కార్యకలాపాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత తమిళనాడులో కార్యకలాపాలు ముందుగా సాగించిన ఏదైతే ఉగ్రవాద సంస్థలు తర్వాత దాన్ని రాయలసీమకు విస్తరిస్తున్నాయా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో తీసుకుంటే గతంలో పుత్తూరులో ఆలుమాకు సంబంధించిన ఉగ్రవాదులు సుమారు 6 నెలల పాటు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత అక్కడ ఎన్ఐఏతో పాటు రక్షణ బలగాలు ఒక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని ఏదైతే తమిళనాడుకు తీసుకువెళ్ళిన నేపథ్యం, తర్వాత కాలంలో ఇవి అక్కడక్కడ వారి కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యం, ఎన్ఐఏకి కూడా తరచుగా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే రాయచోటి కానీ అదేవిధంగా 2 రోజుల క్రితం ధర్మవరంలో జరిగిన వ్యవహారాలను తీసుకుంటే పూర్తి స్థాయిలో ఇటు సీమ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ లాగా ఏర్పడి తమ భావాలను వ్యాప్తి చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడక్కడ గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపినట్లు సమాచారం. ముఖ్యంగా రాయచోటిలో గత కొంతకాలంగా 4-5 సార్లు ఇలాంటి మత ఘర్షణలు ఏర్పడడానికి కూడా వీరే కారణమయ్యారు. గతంలో ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ర్యాలీలు జరిగేవి, అదేవిధంగా దేవుని ఊరేగింపులు జరిగేవి. కానీ గత కొంతకాలంగా 4-5 సార్లు ఇది ఉద్రిక్త పరిస్థితికి కారణమైందంటే ఏదైతే స్లీపర్ సెల్స్గా ఉన్న వ్యక్తుల యొక్క కారణమేం తెలుస్తుంది. ఏదైతే గత నెలలో 7వ నెలలో జరిగిన అరెస్టుల్లో 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారు గత 20 సంవత్సరాలుగా ఏదైతే రాయచోట్లోనే కాపురం ఉంటూ అక్కడ ఆ ప్రాంతంలో తమ భావాలను విస్తరింపజేయడానికి ప్రయత్నించారంటూ కూడా నిఘా వర్గాల సమాచారంలో తెలిసింది. అంతేకాకుండా వారి వద్ద బాంబులతో పాటు టిన్ బాంబులు, అదేవిధంగా ఏదైతే ఇతర రకాల మారణాయుధాలు కూడా లభ్యమైన పరిస్థితి. తాజాగా ఏదైతే ధర్మవరంలో నూర్ అహ్మద్ అనే యువకుడును అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ బృందానికి కానీ అటు పోలీసులకు కానీ విస్తుపోయే నిజాలు తెలిసాయి. సుమారు 16 గ్రూపులతో అతను చాటింగ్ చేసినట్లు, నేరుగా పాకిస్తాన్లోని ఉగ్రవాద గ్రూపులతోనే అతను చాటింగ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అతనికి కొంత ఆర్థిక సహాయం కూడా వారు అందించినట్లు సమాచారం. దీంతో పాటు కొంత స్థానికంగా ఉన్న కొంతమంది యువకులను కూడా ఈ విధంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించినట్టు తెలుస్తుంది. రియాజ్ అనే యువకుడు ఐ హేట్ ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కూడా ఒక సోషల్ వాట్సాప్లో పెట్టుకోవడంతో వెంటనే పోలీసులు అతన్ని పిలిపించి అతన్ని మందలించిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తమ భావాలను పూర్తి స్థాయిలో ఇటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఏదైతే తమ సామాజిక వర్గం వారికి యువకుల్లో కొంత ఆవేశపరులను రెచ్చగొట్టి తమ గ్రూపుల్లో చేర్చుకోవడానికి ఇలాంటి వారిని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తుంది. మదనపల్లిలో కూడా 15 సంవత్సరాల క్రితం ఖురేషి అనే ఉగ్రవాదికి సంబంధిత కార్యకలాపాలు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మదనపల్లి కానీ ఇటు రాయచోటి కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. వారిని బేస్ చేసుకొని వారి ద్వారా ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని ఇక్కడ స్థిరపడిపోయిన వారు కూడా అనేక మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా మదనపల్లిలో ఒక ఫ్యామిలీ ఇదే విధంగా ఉంది, ధర్మవరంలో కూడా ఒక ఫ్యామిలీ ఈ విధంగా బయటపడింది. తాజాగా ఏదైతే పహల్గామ్ దాడుల తర్వాత జరిగిన విస్తృతంగా ఇటు ఇతర దేశాలను బయటకు పంపాలంటూ పాస్పోర్ట్ తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహించిన నేపథ్యంలో వీరంతా బయటపడిన పరిస్థితి. ఈ విధంగా ఏదైతే ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని ఈ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడము, ఇక్కడ తమ భావాలను వ్యాప్తి చేయడమే కాకుండా స్లీపర్ సెల్స్గా ఏదైతే ఇటు మిగతా చోట్ల ఎక్కడైనా దాడులు నిర్వహించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వీటిని షెల్టర్ జోన్లుగా మార్చుకొని వీరు పనిచేస్తున్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఎన్ఐఏ కూడా తనిఖీలు చేపడుతుంది. మొత్తం మీద ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లోనే అటు ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని కేంద్రంగా ఇలాంటి వ్యవహారమే బయటపడింది. అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయచోటి, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇటు పుత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం. ఏదైతే ఈ ప్రాంతాలన్నీ రహదారులకు ఏదైతే ఇటు రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉండడం, వచ్చిపోవడానికి వీలుగా ఉండడంతో పాటు ఏదైతే కొన్ని వర్గాలకు సంబంధించిన తమకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన జనాభా ఎక్కువగా ఉండడం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ప్రాంతాల్లో వారు
నివాసం ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు దిగుమతులు. ధర్మవరం విషయం తీసుకుంటే ఇక్కడ పట్టు చీరల ఎగుమతులు దిగుమతులు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని ఎవరు అనుమానించరు. నూర్ అహ్మద్ అనే వ్యక్తి కూడా ఏదైతే ఇతర ప్రాంతం నుంచి అక్కడికి వలస వచ్చి ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని వివాహం చేసుకున్న నేపథ్యం. అదేవిధంగా ఏదైతే రాయచోట్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు, తమిళనాడుకు చెందిన ఉగ్రవాదులు ఇదే విధంగా 20 సంవత్సరాల క్రితం వచ్చి వ్యాపారం పేరుతో ఇక్కడ స్థిరపడిపోయారు. ఈ విధంగా రాయలసీమ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిపైన ఎన్ఐఏతో పాటు స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. అయితే ఇది పూర్తిగా ఇంకా మరికొంత బలంగా కూడా వీరిపైన దాడులు కానీ ఏదైతే తనిఖీలు కానీ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఏదైతే ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారో ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.